ఈరోజు మేడే సందర్భంగా నవయుగ భవన నిర్మాణ కార్మిక సంఘం జై కార్మిక ఆదర్శ భవన నిర్మాణ కార్మిక సంఘం నుంచి ఈరోజు మేడే సందర్భంగా నవయుగ భవన నిర్మాణ కార్మిక సంఘం ప్రజలందరికీ తాపీ మేస్త్రులకి లేబర్లు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు నవయుగ భవన నిర్మాణ కార్మిక సంఘం అల్లూరి సీతారామరాజు బొమ్మ దగ్గర నుంచి సెంట్రల్ నుంచి మన్నెంతల గుడి దాకా ర్యాలీగా వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి CITU అనుబంధ సంస్థతో కలిసి సెంట్రల్ వరకు వచ్చి భారీ ర్యాలీగా వచ్చి జనం అందరూ మేడే జరుపుకోవడం జరిగింది. మేడే వల్ల జనాలందరికీ కూడా మేలు జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై కార్మిక నవయుగ భవన నిర్మాణ కార్మిక సంఘానికి ప్రెసిడెంట్గా ఉండి మేము ఈవేళ 200 మంది పైగా మేడే జరుపుకుంటూ లారీ ఆఫీస్ మన్నెంతల్లి గుడి దాకా ర్యాలీ చేసుకుంటూ అక్కడ CITU కమిటీని కలిసి వాళ్ళు మేము కలిపి సుమారు 500 మంది పైగా అతి భారీగా ర్యాలీ జరుపుకుంటూ సెంటర్కి మన బాలాజీ చౌక్ సెంటర్లోని మేడే ఘనంగా జరుపుకోవడం జరిగింది. దీనికి కార్మికులు, అన్ని సంఘాల కార్మికులు, మహిళలు, కార్మికులు అందరూ కలిపి చాలా భారీ ఎత్తున ఈ కార్యక్రమం జరపడం జరిగింది. జై కార్మిక ఆదర్శ భవన నిర్మాణ కార్మిక సంఘం నుంచి మరి ఈరోజు ప్రపంచ దేశాల అన్నిటిలో కలుపుకొని మరి మనకి ఇచ్చినటువంటి ఈ స్వతంత్ర హక్కును బట్టి మరి మేడే అందరం కలిసికట్టుగా మరి మేము అక్కడ లారీ యూనియన్ ఆఫీస్ కానించి బాలాజీ సౌత్ సెంటర్ వరకు మరి CITU అనుబంధ సంస్థ CITU కార్మిక సంఘం నుంచి మా సంఘం నుంచి ఇంకా ర్యాలీగా జరుపుకుంటూ ఇందులో సోదరులు సోదరిమణులు అనేకులు కార్మిక కర్షకులందరూ కలిపి తోడుగా వచ్చి మరి ఒక ర్యాలీని విజయవంతం చేసినందుకు అందరికీ మా ధన్యవాదాలు. మరి ఈ కార్మికానికి మరి ఎంతగానో మనకంట ముందు పెద్దలు ఎన్నో రక్తత్యాగాలు చేసి ఎన్నో ప్రాణత్యాగాలు చేసి ఈ హక్కులు పోరాడుకోవడం కోసం మనకు మేలు జరగడం కోసం ఆనాడు బ్రిటిష్ వాళ్ళైతే మన ఎంతగానో మన ఎక్కువ శాతం పని చేయించుకొని 12 గంటలు పని చేయించుకొని మనకు తక్కువ వేతనం ఇచ్చి మన ఎంతగానో ఇబ్బంది పెట్టేవారు. దానికోసం మరి ఎంతగానో ఆ సిక్కొక దేశంలో మరి ఎన్నో కార్మిక సంఘాలను చంపేయడం జరిగింది. మరి దాని నిమిత్తమే ఎన్నో వేల మంది అప్పట్లో మరి ఉద్యమాలుగా పెరిగి అనేక మంది ఫ్యాక్టరీని స్పందించి వాళ్ళందరూ కూడా ఐకమత్యంగా ఉండి అందరూ ఐక్యకట్టుగా వచ్చి మరి వాళ్ళ యొక్క హక్కులు పోరాటం కోసం 8 గంటలే చేయాలనే పోరాటంతో మరి ఎంతగానో వాళ్ళందరూ కలిసికట్టు రావాలి. అలాంటిది ఈ రోజున మరి మేమందరం కలిపి అదే కార్మిక చట్టాలు అనుకరిస్తూ అదే కార్మిక చట్టాలతో నడుచుకుంటూ మా యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి మా హక్కులను కాలరాస్తూ మాకు రావాల్సింది రాకుండా అనేకమైన కొత్త చట్టాలు తీసుకొస్తూ వాళ్ళకు అనుకూలంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతూ జరుగుతున్నాయి. అలా కాకుండా దయచేసి రాష్ట్రం అవ్వచ్చు, కేంద్రం అవ్వచ్చు, మా నిబంధనలు ఉన్నాయో ఏవైతే మా హక్కులు ఉన్నాయో వాటిని కాలరాయకుండా వాటిని మా అందరికీ కూడా సమకూర్చేలాగా వాటి ద్వారా మమ్మల్ని కూడా ఆదుకోవాలని అడుగుతున్నాం. జై కార్మిక.